హాయ్ ఫోక్స్, ఈరోజు మెదడును తినే భయంకరమైన అమీబిక్ ఎన్సెఫలైటిస్ ఆర్ మెదడు వాపు గురించి తెలుసుకుందాం. దీన్నే నిగ్లేరియాసిస్ ఆర్ ప్రైమరీ అమీబిక్ ఎన్సెఫలైటిస్ అంటారు. ముఖ్యంగా ఈ అమీబా చెరువుల్లో ఆర్ నదీ సరస్సుల్లో ఎక్కడైతే క్లోరిన్ వేయని రివర్స్లో కానీ వీటిల్లో అడుగున ఎక్కువ ఉంటుంది. అదే చిన్నపిల్లలు ఆర్ పెద్దవాళ్ళైనా అక్కడ డైవింగ్కి వెళ్ళినప్పుడు ఇది డైరెక్ట్గా ముక్కు ద్వారా కానీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మెదడుని తినేస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ఇది టెంపరేచర్ మారినప్పుడు ఆర్ కొంచెం డిగ్రీస్ పెరిగినప్పుడు ఇది ఫ్రీగా అమీబా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మెదడు వాపు వచ్చి ఫీవర్, అలానే తలనొప్పి, వాంతులు అవ్వటం, అలానే కన్ఫ్యూజ్డ్గా అయిపోవటం, కొంతమంది అయితే కోమాలోకి వెళ్ళటం, సీజర్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. సో ఇది ఆ చెరువులో ఈత కొట్టి 10 నుంచి 15 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తే మీరు తక్షణమే ఇమీడియట్గా ఒక న్యూరాలజిస్ట్ని చూపించుకొని మంచి మందులు వచ్చినాయి, యాంఫోటెరిసిన్ బి అని ఆర్ అలాంటి మందులు ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ ఆర్ ఉన్న సరస్సుల్లో కానీ అదే క్లోరినేషన్ వేయని స్విమ్మింగ్ పూల్లో కానీ పిల్లలు అట్లీస్ట్ వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎన్సెఫలైటిస్ అమీబా ద్వారా వచ్చే ఎన్సెఫలైటిస్ నుంచి మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.